లేరు. ఈ నరకం నుంచి నిన్ను తప్పించాలన్నా, పరలోకం నిన్ను చేర్చాలన్నా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షణ బాప్తీసం తీసుకుంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు? రక్షింపబడతావు. ఆయన నిన్ను విడవక ప్రేమిస్తాడు. ఆయన ఒకవేళ నువ్వు దురదృష్టిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు అన్ని కోల్పోయి ఉన్నా, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఈ లోకంలో మనుషులు ఎలాగో తెలుసా? నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర కులం ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర ఒక మంచి పొజిషన్ ఉంటే, ఉద్యోగం ఉంటే నిన్ను ప్రేమిస్తారు. అదే విధముగా అన్నీ ఉన్నప్పుడు ప్రేమించే స్నేహితులు ఈ లోకంలో ఉంటారు. కానీ నీ దగ్గర ఏమీ లేకపోయినా ప్రేమించే స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు. ఆయన స్నేహాన్ని నువ్వు పొందుకోవాలి. ఆయన స్నేహము నీకు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. ఈ రోజు ఒకవేళ నువ్వు అన్ని పోగొట్టుకున్నావేమో, తల్లిదండ్రులు లేరేమో, లేకపోతే వాళ్ళు నిన్ను వదిలేసారేమో, ఒకవేళ నీ భార్య పిల్లలు నిన్ను వదిలివేశారేమో, ఒకవేళ నిన్ను భర్త నిన్ను వదిలేశాడేమో, కానీ నీ పిల్లలు ఒకవేళ నిన్ను చూడటం లేదేమో, కానీ ఒక ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు ఉన్నాను, నేను నీతో స్నేహం చేయాలనుకుంటూ ఉన్నాను, నేను నిన్ను రక్షించాలనుకుంటూ ఉన్నాను, నిన్ను ప్రేమించాలనుకుంటూ ఉన్నాను అని చెప్పి ఒక ఆయన రెండు చేతులు చాచుకొని నీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అయితే వీళ్ళిద్దరు స్నేహితులు వాళ్ళ హృదయములు కలిసాయి. దావీదు యోనతానుది ప్రాణ స్నేహితులుగా భావించుకున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఏమైంది? అదే యోనతాను దావీదుని చంపేదానికి సేవకులు తీసుకొని రెడీ అయ్యి వచ్చేసాడు. చూడండి, ఈ లోకంలో పరిస్థితులు ఎలాగ ఉంటాయి. ఒకవేళ నువ్వు ఎక్కువగా బ్రతికినా, చూడండి చాలా మంది మనమల్ని కింద పడిపోయినప్పుడు పైకి లేపేదానికి ఒక చేయి కూడా రాదంట. అదే మనం పైకి ఎదిగే కొద్దీ చాలా చేతులు 100 చేతులు వచ్చి కిందకి లాగేస్తూ ఉంటాయంట. కానీ దేవుడు మాత్రం అలా కాదు. నువ్వెంత తగ్గించుకుంటే, నువ్వెంత దేవునికి లోబడితే, నువ్వెంత దేవునికి దగ్గరగా ఉంటే, నువ్వెంత దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వెంత దేవునితో నడిస్తే, నువ్వెంత బైబిల్ని ధ్యానిస్తే, నువ్వెంత దేవునికి ప్రార్థన చేస్తే, నువ్వెంత దేవుణ్ణి ఆరాధిస్తే అంతకంతకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మాట చూడండి, అదే ఇక్కడ చంపాలనుకున్నాడు, కానీ వీళ్ళిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు. 17వ వచనం చదవండి, 20:17. మొదటి సమూయేలు. యోనతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించడు కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత ఏమి చేసుకున్నాడంట? మళ్ళా ప్రమాణము చేయించుకున్నారు. ఎందుకనంటే వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు కదా. నిన్ను ఎలాగో ఒకలాగా నా తండ్రి దగ్గర నుంచి నేను తప్పిస్తానని అతను, అదే విధముగా నీ తండ్రి నేనేం తప్పు చేశాను, నన్ను చంపాలని మిమ్మల్ని అందరినీ పంపిస్తూ ఉన్నాడని చెప్పి దావీదు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారనంటే వాళ్ళు ప్రమాణం